హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ మాంక్. కింగ్డమ్ సినిమా అయితే చూసి రావడం అయితే జరిగిందనమాట. ఒక దేవర, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ అన్నీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సినిమా అయితే నాకు పర్సనల్గా ఇట్ వాజ్ ఓకే భయ్యా, బాగానే అనిపించింది కొన్ని సీన్స్. కానీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆల్రెడీ ఏదో ఎక్కడో చూసినాం, ఫ్రెష్నెస్ అయితే రాలేదన్నమాట. గౌతమ్ తిన్ననూరి గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఆయన తీసిన 2 సినిమాలే, మళ్ళీ రావా అండ్ జెర్సీ, అండ్ హిందీలో కూడా జెర్సీ రీమేక్ చేశారు. ఆ 2 మూవీస్ ఇచ్చినంత మంచి ఫీల్ అయితే నాకు ఈ సినిమా చూస్తూ బయటకు వస్తున్నప్పుడు ఏం అనిపించలేదు. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, విజయ్ దేవరకొండ డిడ్ వెరీ వండర్ఫుల్ జాబ్. ఒక చెప్పాలంటే ఆయన ప్రీవియస్ మూవీస్ ఫ్యామిలీ స్టార్ అండ్ ఖుషి, ఆ 2 మూవీస్ కంటే ఇది చాలా బాగుంది. చాలా మంచిగా యాక్టింగ్ చేశారు, చాలా మంచి కాన్సెప్ట్. మూవీ స్టార్టింగే మంచి ప్లాట్, మంచి కాన్సెప్ట్తోనే స్టార్ట్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ అంటే మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ల్యాగ్ అనలేము, ఎందుకో కనెక్టివిటీ అనేది రాలేదు. భాగ్యశ్రీ గట్టిగా మాట్లాడితే ఒక 3-4 మ్యాక్స్ 5 సీన్స్లో ఉంటుంది. మొత్తం సినిమా అంతా కలిపి ఒక 10 మినిట్స్ కూడా ఉందో లేదో డౌట్ నాకు. అండ్ సత్యదేవ్ గారు హీ డిడ్ ద పర్ఫార్మెన్స్ వెరీ వెల్ అండి, చాలా సూపర్ చేశాడు. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా వెంకటేష్ విపి అనుకుంటా, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆయన కూడా అసలు చాలా బాగా చేసిండు, యాక్టింగ్ పర్ఫెక్ట్ అనిపించింది రోల్కి. అండ్ మ్యూజిక్ బై అనిరుద్ధ్. మ్యూజిక్ ఈ సినిమాకి మంచి అసెట్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో. అండ్ నాకు సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలా ఒక మినిమం గ్యారంటీ ఫిలింలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్టోరీ ఏదైనా, కాన్సెప్ట్ ఏదైనా, డైరెక్టర్ ఎలా తీసినా వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం 100% ఇస్తారు ప్రతి సినిమాకి. దీంట్లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అసలు చాలా సూపర్ అనిపించినాయి. అండ్ నాకు సినిమాతో ప్రాబ్లం ఎక్కడ అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్లో సినిమా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. అదే ఫేజ్లో సెకండ్ హాఫ్ని కూడా తీసుకెళ్లాల్సింది. లైక్ ఎందుకో ఎక్కడో సంథింగ్ అన్నట్టు అనిపించింది. సో ఇది కింగ్డమ్ సినిమా రివ్యూ నాకు అనిపించింది, మై ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.